నమస్తే. తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి స్వాగతం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి. గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో 100 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి, 50 మార్కులు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి ఇస్తున్నారు. కాబట్టి దీనిని మీరు మీ ఇంటి వద్దనే ఉంటూ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మన టీశాట్ టీవీ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. కాబట్టి రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తూనే ఉండండి, మీ యొక్క స్కిల్స్ పెంచుకోండి. పొరపాటున ఏదైనా కారణాల వల్ల మీరు క్లాస్ అటెండ్ కాలేకపోతే అవన్నీ కూడా మన యొక్క టీశాట్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు చూసి మీ యొక్క స్కిల్స్ పెంచుకోండి. ఇందులో భాగంగా మనం డేటా ఇంటర్ప్రిటేషన్లో ట్యాబులేషన్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ట్యాబులేషన్ అంటే పట్టికీకరణ నుండి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయని మీకు చెప్పాను. ఇప్పుడు మనము బార్ డయాగ్రామ్స్ గురించి చూస్తున్నాం. బార్ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే మనకు జనరల్గా బార్ డయాగ్రామ్ కానీ XY చార్ట్ కానీ ఈ రెండింటిని కూడా మనము గ్రాఫ్ పేపర్ మీద తీసుకుంటాము. గ్రాఫ్ పేపర్లో మీకు తెలుసు X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ రెండు ఉంటాయి. X అక్షము Y అక్షం అని. ఇందులో X అక్షం మీద మనము కాలాన్ని, Y అక్షం మీద మనము విలువలని తీసుకోవడం జరుగుతూ ఉంది. కాలం కాకుండా జనరల్గా మోర్ దెన్ 90% ఆఫ్ కేసెస్, దాదాపు 90% పైచిలుకు కేసులలో X అక్షం మీద కాలాన్ని, Y అక్షం మీద ఇతర విలువల్ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకు ముందు బార్ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే మన గ్రాఫ్ పేపర్ మీద ఈ విధంగా X యాక్సిస్ ఉంటుంది. ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. ఈ X యాక్సిస్లో దీన్ని మనం మూల బిందువు 0గా తీసుకుంటాము. X యాక్సిస్ మీద టైంని తీసుకోవడం జరుగుతుంది. Y యాక్సిస్ మీద వాల్యూస్, ఇతర విలువలు మనం తీసుకుంటాం, ఇతర విలువలు. సో బార్ డయాగ్రామ్ అంటే వీటిని మనము బార్స్ అంటాము. వీటి యొక్క విడ్త్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ బార్ యొక్క వెడల్పు అనేది మనకు ఇంపార్టెంట్ కాదు. బార్ యొక్క పొడవు అనేది ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సింది జనరల్గా మనము ప్రతి బార్ డయాగ్రామ్లో కూడా దీని యొక్క విడ్త్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకుంటాం. కానీ విలువలు అనేది హైట్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా రిపోర్ట్ కానీ మనం ఇవ్వాలి అంటే ఇలా బార్ డయాగ్రామ్ రూపంలో ఇచ్చామనుకోండి, చూడగానే 5 నుండి 10 సెకండ్లలో మనము పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ రిపోర్ట్స్ అయినా కూడా మీరు ఇలా డయాగ్రామ్ రూపంలో ఇచ్చినట్లయితే, అంటే బార్ డయాగ్రామ్ కావచ్చు, XY చార్ట్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, ఆ విధంగా ఇచ్చినట్లయితే కొన్ని సెకండ్లలో మీరు దాన్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ మనకు ఉంటుంది. సో గతంలో ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో కూడా బార్ డయాగ్రామ్ సంబంధించి కొన్ని క్వశ్చన్ మనం చేయడం జరిగింది. ఈరోజు గతంలో వచ్చిన ప్రశ్న అంటే ఆల్రెడీ గ్రూప్ 1లో వచ్చిన ప్రశ్న డిస్కస్ చేసుకుందాం. సో గ్రూప్ 1లో అంటే ఈ క్వశ్చన్ అనేది నేను తయారు చేసింది కాదు, ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. మీకు మొదటి నుండి మేము చెప్తున్నాం, డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్లు ఏ క్వశ్చన్ అయినా కూడా కేవలం 3 అంశాల మీద మీకు ఆధారపడి ఉంటుంది అని చెప్పాను. ఏంటి ఆ 3 అంశాలు? మనకు యావరేజెస్, సరాసరి మీద ఆధారపడి ఉన్నాయి. రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి, అనుపాతం మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా పర్సంటేజెస్, శాతాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ 3 టాపిక్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వారు డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు ప్రాఫిట్ అండ్ లాస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న క్వశ్చన్లు కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్ అండ్ లాస్, లాభము నష్టం మీద కూడా ఆధారపడి ఉంటాయి. అంటే మ్యాక్సిమం కేసెస్ మనకు ఉండే ప్రశ్నలు ఈ 3 అంశాలు. కాబట్టి దాని మీద కొంచెం మీరు ఫోకస్ చేస్తే చాలు, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు క్లాస్లో భాగంగా గతంలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నని మీకు యథావిధిగా ఇస్తున్నాను. ఇది చూడండి, మనకు ఈ బార్ డయాగ్రామ్లో Y యాక్సిస్ అనేది ఇవ్వలేదు. Y యాక్సిస్
మరి వై యాక్సిస్ లేకుండా క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, జనరల్గా మీకు చెప్పాను, వై యాక్సిస్ మీద మనము వాల్యూస్ తీసుకుంటాము. ఆ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అంటే వస్తువుల సంఖ్య రూపంలో ఉండవచ్చు. వస్తువుల సంఖ్య రూపంలో ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీ బ్రాండ్ ఉంది. ఈరోజు మార్కెట్లో ఒక XYZ అనే ఒక బ్రాండెడ్ టీవీ సేల్స్ బాగా ఉన్నాయనుకోండి. ఆ టీవీ సేల్స్ బాగా ఉన్నప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలలో, గత 5 సంవత్సరాల్లో ఆ టీవీ యొక్క సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నప్పుడు ఎక్స్ అక్షం మీద గత 5 సంవత్సరాలు తీసుకుంటాము. వై అక్షం మీద ఆ టీవీ యొక్క సేల్స్ తీసుకుంటాము. గత సంవత్సరం ఎన్ని టీవీలు అమ్మింది, అంతకుముందు సంవత్సరం ఎన్ని టీవీలు అమ్మింది, గత 5 సంవత్సరాల్లో ఎన్ని టీవీలు అమ్మింది, వాటి యొక్క సేల్స్ ఏ విధంగా పెరుగుతూ ఉంది, ఇది పూర్తిగా మనము వై యాక్సిస్ మీద తీసుకుంటాం. అంటే ఇందులో వై అక్షం మీద ఉండేది ఏంటిది, అవన్నీ కూడా నెంబర్స్, విలువలు, వస్తువుల సంఖ్య, అంటే ఆ టీవీల సంఖ్య ఉంటుంది. లేదా ఉదాహరణకి మీకు ఒక కంపెనీ ఉంది, మీరు ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. మీ కంపెనీ నుండి ఎవరి ఇయర్ కొన్ని ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు అనుకోండి. ఏదో ఒక ప్రొడక్షన్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎన్ని టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు, అంతకుముందు సంవత్సరం ఎన్ని టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు అంటే అప్పుడు వై అక్షం మీద మనకి ఏముంటుంది, టన్నులలో అని ఉంటుంది, విలువ టన్నులలో. సో వై అక్షం మీద విలువలు ఏ విధంగా ఉండవచ్చు అంటే వస్తువుల సంఖ్య నెంబర్లో ఉండవచ్చు, వస్తువుల సంఖ్య నెంబర్లో ఉండవచ్చు, లేదా క్వింటాల్లో ఉండవచ్చు, టన్నులలో ఉండవచ్చు, లీటర్లలో ఉండవచ్చు, లక్షలలో రాయవచ్చు, వేలలో రాయవచ్చు. సో కాబట్టి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ చేసేటప్పుడు మనకు క్వశ్చన్లో వచ్చిన ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్. ఏ ఒక్క వర్డ్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ వై యాక్సిస్లో వచ్చిన విలువలన్నీ కూడా లక్షలలో అని ఇచ్చారనుకోండి. వై యాక్సిస్లో వచ్చిన విలువలన్నీ కూడా లక్షలలో అని ఇచ్చారు. ఒక సంవత్సరంలో 22 లక్షలు, నెక్స్ట్ ఇయర్ 24 లక్షలు ఉంది అనుకుంది. సో ఈ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరము ఎంత పెరిగింది అన్నప్పుడు మీకు 22, 24 అనే రెండు నెంబర్లు మాత్రమే కనబడతాయి. కానీ క్వశ్చన్లో ఆ విలువలన్నీ లక్షలలో అని ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఎంత పెరిగింది అంటే 22 నుండి 24 అంటే రెండే పెరిగింది కదా అనిపిస్తుంది. ఆప్షన్లో 2 ఎక్కడో ఒక చోట ఉంటుంది. చాలామంది మిత్రులు ఆ 2 సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2 అనేది సరైన సమాధానం కాదు. ఎందుకు, ఆ విలువలన్నీ కూడా లక్షలలో ఉన్నాయి కాబట్టి 2 లక్షలు అని రాయాల్సి ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు మనం చూద్దాం. జాగ్రత్తగా ప్రతి వర్డ్ మీరు పరిశీలించండి. క్వశ్చన్లో డైరెక్షన్లో ఇచ్చిన ప్రతి వర్డ్ పరిశీలించండి. కొన్ని వర్డ్స్ ఒకవేళ పొరపాటున నెగ్లెక్ట్ చేసినట్లయితే మన ఆన్సర్ తప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎగ్జామ్లో ఏ ఒక్క మార్కు మిస్ కాకుండా ఉండాలి అంటే ప్రతి పదాన్ని కూడా మీరు పరిశీలించాలి. సో ఇప్పుడు గతంలో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇండియాలో సిమెంట్ వినియోగము, మన భారతదేశంలో సిమెంట్ వినియోగం ఏ విధంగా ఉంది అనేది ఒక పట్టిక రూపంలో, అంటే ఒక బార్ డయాగ్రామ్ రూపంలో ఇవ్వడం జరిగింది. మన ఇండియాలో ఉన్న సిమెంట్ వినియోగం ఎలా ఉందో ఒకసారి ఇచ్చారు చూడండి. ఇక్కడ 4 భాగాలు, మన భారతదేశాన్ని 4 భాగాలుగా డివైడ్ చేశారు. అందులో ఒకటి ఉత్తర భాగము. ఉత్తర భాగంలో సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మనకు చిన్న బార్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి లైన్స్తో ఇచ్చారు, మరొకటి ఖాళీగా ఇవ్వడం జరిగింది. ఇది 15 అని, ఇది 20 అని. నెక్స్ట్ ఇది 25, 25. ఒకటి లైన్స్ ఇచ్చారు, మరొకటి ఖాళీగా ఇచ్చారు. ఇది దక్షిణ ప్రాంతము, ఇది దక్షిణ ప్రాంతము. 25, 25. నెక్స్ట్ పశ్చిమ ప్రాంతము, పశ్చిమ ప్రాంతము 30, పశ్చిమ ప్రాంతం 30, 45, 30, 45, 30, 45. అదేవిధంగా తూర్పు ప్రాంతము, తూర్పు ప్రాంతము 55, 45. ఇది 45, ఇది 55, 55 అని ఇచ్చారు. ఇది మనకి ఇచ్చిన క్వశ్చను. దీని కింద ప్రతి దాంట్లో కూడా ఒకటి వైట్ బాక్స్ ఉంది, వైట్ బార్ ఉంది, ఒకటి లైన్స్తో ఉన్నది. సో దీని కింద మనకి ఇచ్చింది ఏంటి అంటే చిన్న డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా లైన్స్ ఉన్నది ఏంటి అంటే 2001. ఎంటీ ప్లెయిన్ బాక్స్ ఉన్నది ఏంటి అంటే 2002.
2002. సో దీనికి ఒక టేబుల్, దీని ఒక నేమ్ పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఇండియాలో సిమెంట్ వినియోగము మిలియన్ టన్నులలో, ఇండియాలో సిమెంట్ వినియోగము మిలియన్ టన్నులలో అని ఇవ్వడం జరిగింది. మిలియన్ టన్నులలో, మిలియన్ టన్నులలో అని ఇవ్వడం జరిగింది. టన్ను అంటే మీకు తెలుసు, టన్ను అంటే ఒక టన్నుకి ఎన్ని కిలోగ్రాములు అండి? క్వింటాల్కి 100 కిలోగ్రాములు. ఒక టన్ను అంటే 1000 కిలోగ్రాములు. ఈ ప్రశ్న మనకు గతంలో గ్రూప్ 1లో మెయిన్స్లో రావడం జరిగింది. ఆ ప్రశ్నని యథావిధిగా మీకు అందిస్తున్నాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ దీనికి ఎలా ఇచ్చారో చూడండి. ఈ పైన ఇచ్చిన ఈ చిత్రాన్ని పరిశీలించిన తర్వాత, మీకు ఈ క్వశ్చన్ పరిశీలించిన తర్వాత మొదటి క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూడండి. ఇండియాలో 2002 సంవత్సరంలో 2001 సంవత్సరంతో పోలిస్తే ఎంత ఎక్కువ వినియోగం జరిగింది? 2001తో పోలిస్తే ఎంత ఎక్కువ వినియోగం జరిగింది? సో చెప్పండి, ఎంత ఎక్కువ వినియోగం జరిగింది? ఇది మనకు గతంలో వచ్చిన ప్రశ్న. ఏ మాత్రము కష్టంగా ఉండదు. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా సింపుల్ టాపిక్. ఇందులో కేవలం మీకు కూడిక, తీసివేత, గుణకార, భాగాహారాలు ఉంటాయి. వీటితో పాటు 3 టాపిక్స్ ఉంటాయి అన్నాం. ఇప్పుడు 2001తో పోలిస్తే 2002లో సిమెంట్ వినియోగము ఎంత ఎక్కువగా జరిగింది, ఎంత వినియోగం జరిగింది అన్నారు. సో మనం ఏం చేయాలి? 2001లో సిమెంట్ వినియోగం ఎంత ఉందో చూడండి. 2001లో సిమెంట్ వినియోగం ఎంత ఉంది? ఇచ్చిన బార్ డయాగ్రామ్లో నిలువు గీతలు ఉన్నది 2001, ప్లెయిన్ బాక్స్ ఉంది 2002. సో 2001లో సిమెంట్ వినియోగం ఎంత జరిగింది? 15 ప్లస్ 25. 15 అనేది 2001 చూడండి. 25 30, 25 ప్లస్ 30 ప్లస్ నెక్స్ట్ వన్ ఎంత ఉంది మనకు? 55. 30 ప్లస్ 55. మొత్తం ఈ 4 ప్రాంతాల్లో వినియోగం ఎంత జరిగింది? 15 ప్లస్ 25 ప్లస్ 30 ప్లస్ 55 వీటిని యాడ్ చేయండి. యాడ్ చేసేటప్పుడు మీరు ఎలా చేయాలి అంటే ముందు 10లు యాడ్ చేయండి, తర్వాత 1లు యాడ్ చేయండి. సో చూడండి, 50 ప్లస్ 30 80, 80 ప్లస్ 20 100 ప్లస్ 10 110, 110 ఈ 2 5లు 120, 125. 50 ప్లస్ 30 80, 80 ప్లస్ 20 100 ప్లస్ 10 110, 110 3 5లు 15 అంటే 125. సో 2001లో పూర్తిగా భారతదేశంలో ఈ 4 ప్రాంతాలలో, ఉత్తర ప్రాంతము, దక్షిణ, పశ్చిమ, తూర్పు ప్రాంతాలు, ఈ 4 ప్రాంతాల్లో మొత్తము ఎంత వినియోగం జరిగింది అంటే 125 మిలియన్ టన్నులు. 125 మాత్రమే కాదు, 125 మిలియన్ టన్నుల జరిగింది. 2001తో పోలిస్తే 2002లో ఎంత పెరిగింది, ఎంత వినియోగం పెరిగింది అన్నారు. ఇప్పుడు 2002లో ఎంత వినియోగం ఉందో ఒకసారి చూడండి. 2002లో యాడ్ చేయండి మొత్తము. ఉత్తర ప్రాంతంలో 20 టన్నులు, నెక్స్ట్ దక్షిణ ప్రాంతం 25 టన్నులు, పశ్చిమ ప్రాంతం 45 టన్నులు మీకు మ్యాప్లో కనబడుతుంది. అదేవిధంగా తూర్పు ప్రాంతంలో కూడా 45. మొత్తం చూడండి, 45 ప్లస్ 45 90, 90 ప్లస్ 20 110, 90 ప్లస్ 20 110, 110 ప్లస్ 20 130, 130 ఈ 15 145. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? 2001తో పోలిస్తే 2002లో వినియోగము ఎంత పెరిగింది అంటే 2002లో 145 మిలియన్ టన్నులు, 2001లో 125 మిలియన్ టన్నులు. దీన్ని మైనస్ చేస్తే 25. కేవలం మీరు 25 రాస్తే తప్పు అవుతుంది. 25 మాత్రమే కాదు, 25 ఈ విలువలు అన్నీ కూడా మిలియన్ టన్నులలో పెరిగింది. సో 2001తో పోలిస్తే 2002లో సిమెంట్ వినియోగము భారతదేశంలో ఎంత పెరిగింది అంటే 25 మిలియన్ టన్నులు పెరిగింది. 25 మిలియన్ టన్నులు పెరిగింది. 2002 సంవత్సరంలో 2001 సంవత్సరంతో పోలిస్తే ఏ ప్రాంతంలో అత్యధిక శాతము వృద్ధి జరిగింది? 2001తో పోలిస్తే 2002 సంవత్సరంలో ఏ ప్రాంతంలో సిమెంట్ వినియోగంలో అధిక వృద్ధి జరిగింది, ఎక్కువ శాతం జరిగింది? మనకు అధిక వృద్ధి జరిగింది అన్నప్పుడు మనం శాతాన్ని కనుక్కోవాలి.
సో ఎలా కనుక్కోవాలి అంటే 2001తో పోలిస్తే 2002లో ఎంత శాతం పెరిగింది 4 ప్రాంతాల్లో చూడండి. చూసిన తర్వాత ఏ ప్రాంతంలో అధికంగా ఉందో దాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. చూద్దాం, అన్ని 4 ప్రాంతాలు చూద్దాం. ముందుగా ఉత్తర ప్రాంతంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది, కన్జంప్షన్ అనేది ఎంత పెరిగింది, వినియోగం అనేది ఎంత పెరిగింది, ఎలా చేయాలి మనము, ఎంత శాతం పెరిగింది అని ఎలా కనుక్కోవాలి చెప్పండి. పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100, పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100. సో ఉత్తర ప్రాంతంలో మనకు 2001లో 15 టన్నులు ఉంది, 15 మిలియన్ టన్నులు. అదేవిధంగా 2002లో 20 మిలియన్ టన్నులు ఉంది. ఎంత పెరిగింది, పెరిగిన విలువ అంటే 20 - 15 బై ఏ విలువతో పోల్చాలి. ఎప్పుడైనా కూడా ఎంత శాతం పెరిగింది అంటే ప్రీవియస్ ఇయర్ విలువతో మనం పోల్చాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్లో 15 టన్నులు కాబట్టి 15 శాతము అన్నాం కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో చేసినట్లయితే 20 - 15 ఎంత అవుతుంది, 5. 5/15 ఇంటూ 100. 5/15 అంటే 5 1 5, 5 3 15, 100/3, 100/3 శాతం పెరిగింది. 100/3 అంటే 100ని మీరు 3 చేత భాగించండి. 3 3 9, 10లో ఇంకా 1 ఉంటుంది, 1 0 10, 3 3 9, మరలా 1 ఉంది. డెసిమల్ తీసుకొని 1 పక్కన 0 రాయండి, 10 అవుతుంది. 3 3 9, మరలా శేషం 1 ఉంది. ఆల్రెడీ డెసిమల్ 1 ఉంది కాబట్టి పక్కన మీరు 0 రాయవచ్చు, మళ్ళీ 10 అవుతుంది. 3 3 9. సో ఉత్తర ప్రాంతంలో 33.33 శాతం పెరిగింది. ఉత్తర ప్రాంతంలో 33.33 శాతం పెరిగింది. అదేవిధంగా దక్షిణ ప్రాంతంలో ఎంత పెరిగింది మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు కనుక్కోవాల్సిన అవసరం లేదు అంటే దక్షిణ ప్రాంతంలో 2001లో 25 మిలియన్ టన్నులు, 2002లో కూడా 25 మిలియన్ టన్నులు. మార్పు ఉందా, పెరిగిందా, పెరగలేదు. కాబట్టి దాన్ని మీరు ప్రత్యేకంగా కనుక్కోవాల్సిన అవసరం లేదు. పశ్చిమ ప్రాంతంలో ఎంత పెరిగింది, పశ్చిమ ప్రాంతంలో వినియోగం ఎంత పెరిగింది అంటే పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 అని మీకు చెప్పాను. 30 నుండి 45. సో కాబట్టి ఎంత పెరిగింది, 45 - 30/15 ఇంటూ 100. సో పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 అని మేము చెప్పుకున్నాం. 45 - 30 ఎంత అవుతుంది, 45 - 30 బై బేస్ విలువ మనకి ఎంత ఉందండి, బేస్ విలువ 30. సో 45 - 30 అంటే 15. 15 బై పశ్చిమ ప్రాంతంలో 2001లో వినియోగం ఎంత, 30 టన్నులు కాబట్టి బై 30 ఇంటూ 100. 15 1 15, 15 30, 2 1 2, 2 50 100. సో పశ్చిమ ప్రాంతంలో పెరిగిన వినియోగం ఎంత అంటే 50 శాతం పెరిగింది. సో ఉత్తర ప్రాంతంలో 33.33 శాతం పెరిగింది. దక్షిణ ప్రాంతంలో మార్పు లేదు అంటే 0 శాతం పెరిగినట్టు. పశ్చిమ ప్రాంతంలో 50 శాతం పెరిగింది. మరి తూర్పు ప్రాంతంలో ఎంత పెరిగింది, తూర్పు ప్రాంతంలో పెరగడం కాదు, తగ్గింది. 2001లో 55 టన్నులు ఉంది. అదేవిధంగా 2002లో 45 టన్నులు అంటే తగ్గింది. కాబట్టి దాని విలువ మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ 4 ప్రాంతాలలో వినియోగం గురించి మనం చూడడం జరిగింది. సో ఇందులో అధిక శాతం ఎప్పుడు పెరిగింది అంటే ఏ ప్రాంతంలో పెరిగింది, పశ్చిమ ప్రాంతంలో 50 శాతం పెరగడం జరిగింది. సో కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది, వెస్ట్ రీజియన్. సో పశ్చిమ ప్రాంతంలో 50 శాతం పెరిగింది అని మనం ఈజీగా ఆన్సర్ చెప్పవచ్చు. ఇందులో ఇది గతంలో వచ్చిన ప్రశ్న ఇది. ఇందులో మరొక ప్రశ్న చూడండి. దీని కింద మనకు 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ విధంగా రాసి చివరగా రాయాలి. ఏమని, పశ్చిమ ప్రాంతంలో వినియోగం అనేది అధికంగా పెరిగింది అని రాస్తే చాలు, దీనికి 2 మార్కులు వస్తాయి. గతంలో జరిగిన ఎగ్జామ్లో ఈ బార్ డయాగ్రామ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 5 2 10 మార్కులు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు ఆన్సర్ రాసినట్లయితే ఖచ్చితంగా మీకు 10 మార్కులకి 10 వచ్చే అవకాశం ఉంటుంది. 2001 సంవత్సరంలో సరాసరి ప్రాంతం చొప్పున వినియోగం ఎంత అన్నారు. సో ఏరియా వైజ్గా 2001లో సరాసరి వినియోగం ఎంత అని అడిగారు. సరాసరి వినియోగం ఎంత అని అడిగారు. సో వినియోగం సరాసరి అంటే మీకు తెలిసింది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. చూసారా, ఏమైనా కొత్త క్వశ్చన్లు వస్తున్నాయా?
డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు సరాసరి కాకుండా, నిష్పత్తి అనుపాతం కాకుండా, శాతాలు కాకుండా వేరే కొత్త క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. పూర్తిగా మనకు ఈ టాపిక్స్ మీదనే వస్తుంది. సరాసరి అంటే ఏం చేయాలి మనము? ఇందులో ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే కేవలం మీరు కూడిక చేయాలి, భాగాహారం చేయాలి. అవి రెండు తెలిస్తే మీకు ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. సో పేరుకు మాత్రమే డేటా ఇంటర్ప్రిటేషన్ కొత్త టాపిక్, కొత్త పేరు కనబడుతుంది. కానీ ఎగ్జామ్లో మనం చేసేది చిన్న చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఒక 4th క్లాసు 5th క్లాసు స్టూడెంట్ చేసే మ్యాథ్స్ క్వశ్చన్లు ఇందులో మనకు కనబడుతున్నాయి. 2001లో సరాసరి వినియోగం ఎంత అన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? 2001లో మొత్తం వినియోగం ఎంత? సరాసరి సూత్రం ఏంటి? ముందుగా సరాసరి సూత్రం రాయండి. సరాసరి అంటే సరాసరి సూత్రం ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మీరు ఎగ్జామ్లో ఫార్ములాస్ కూడా రాయండి. ఫార్ములాస్ రాయడం వల్ల మీకు వారికి పూర్తి స్థాయిలో మార్కులు వేసే అవకాశం ఉంటుంది. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అన్నప్పుడు ఈ 2001లో రాసుల మొత్తం ఎంత? 15 టన్నులు ప్లస్ 25 టన్నులు ప్లస్ 30 టన్నులు ప్లస్ 55 టన్నులు బై ఎన్ని సంవత్సరాలు? 15, 25, 30, 55 మొత్తం 4 ప్రాంతాలు. 4 ప్రాంతాలు కాబట్టి బై 4. రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో టోటల్ ఎంత వస్తుంది? 15, 25, 30, 50. ముందు 10లు చూడండి. 50 ప్లస్ 30 80, 80 ప్లస్ 20 100, 100 ప్లస్ 10 110, 110 ఈ 3 5లు ఉన్నాయి 15, 110 ప్లస్ 15 125, 125 బై 4, 125 బై 4 సరాసరి అన్నం కాబట్టి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. దీన్ని 4 చేత భాగించండి. 4 ముళ్ళ 12, 4 1ల 4. ఇక్కడ శేషం 1 ఉంటుంది కాబట్టి డెసిమల్ తీసుకొని 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. 4 2ల 8, 4 2ల 8, 10 నుండి 8 పోతే 2, 2 పక్కన 0 రాయండి 20, 4 5ల 20. సో సరాసరి వినియోగం ఎంత అంటే 31.25. కేవలం మీరు 31.25 రాస్తే మీకు 2 మార్కులకి ఒకే ఒక్క మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే యూనిట్స్ మీరు రాయడం లేదు. యూనిట్స్ని కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. వాటిని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ విలువలన్నీ కూడా మనకు క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? మిలియన్ టన్నులు అని ఇచ్చారు కాబట్టి మిలియన్ టన్నులు అని రాయాల్సి ఉంటుంది. మిలియన్ టన్నులు అని రాయాల్సి ఉంటుంది. సో అలా రాస్తేనే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. గతంలో వచ్చిన ప్రశ్న, దీని మీద మరొక ప్రశ్న చూడండి. 4th క్వశ్చన్, మొత్తం 5 ప్రశ్నలు ఇచ్చారు. 4వ ప్రశ్న చూడండి. తూర్పు ప్రాంతంలో 2001 నుండి 2002 వరకు వినియోగము ఎంత శాతం తగ్గింది? తూర్పు ప్రాంతంలో 2001 నుండి 2002కి వినియోగం ఎంత శాతము తగ్గింది? ఇది గతంలో వచ్చిన ప్రశ్న. సింపుల్ క్వశ్చన్. బార్ డయాగ్రామ్లో కూడా చాలా ఈజీగా ఉంది చూడండి. తూర్పు ప్రాంతంలో 2001 నుండి 2002కి వినియోగము ఎంత శాతం తగ్గింది? ఇచ్చిన 4 ప్రాంతాలలో ఉత్తర ప్రాంతం కానీ, దక్షిణ ప్రాంతము, పశ్చిమ, తూర్పు ఈ 4 ప్రాంతాలలో ఒకే ఒక ప్రాంతము తూర్పు ప్రాంతంలో మాత్రమే వినియోగం అనేది తగ్గింది. సో ఎంత శాతం తగ్గింది? ఎంత శాతం తగ్గిందంటే ఎలా చేస్తాము? తగ్గిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100. ఎంత శాతం పెరిగింది అన్నా, ఎంత శాతం తగ్గింది అన్నా చేసే విధానం ఒకటే ఉంటుంది. ఎంత శాతం తగ్గింది అన్నప్పుడు తగ్గిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. ఎంత శాతం పెరిగింది అంటే పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100. హారంలో ఎప్పుడు కూడా సేమ్ బేస్ విలువ ఉంటుంది. బేస్ విలువ అంటే ఏంటి? ఏ సంవత్సరంతో పోలుస్తున్నాము దాన్ని మనం బేస్ విలువ అంటాము. దేనితో పోలుస్తున్నాం దానిని మనము బేస్ విలువ అంటున్నాము. సో ఇప్పుడు మనకు తూర్పు ప్రాంతంలో ఎంత శాతం తగ్గింది అన్నారు. సో 2001లో 55 టన్నులు అమ్మారు. 55 మిలియన్ టన్నులు. సో 55 నుండి 45 అంటే తగ్గింది. బై బేస్ విలువ ఎంత? 55 ఇంటూ 100. దీన్ని మీరు సింప్లిఫై చేయండి.
55 నుండి 45 మైనస్ చేస్తే 10 వస్తుంది. బై 55 ఇంటూ 100. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. 5 2 10, 5 11 51. 2 ఇంటూ 100 200 బై 11. 2 ఇంటూ 100 200 బై 11. 200ని మీరు 11 చేత భాగించండి. 11 1 11, 11 1 11 ఎంత ఉంటుంది? ఇక్కడ 9 ఉంటుంది. 90 90 అంటే 11 ఎంబుల 88. 11 1s 11, 90 90 ఉంటుంది. 11 8s 88. ఇప్పుడు రిమైండర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. డెసిమల్ పెట్టుకోండి. 2 పక్కన 0 రాస్తే 20 అవుతుంది. 11 1s 11 అవుతుంది. 11 1s 11, మరలా 9 ఉంటుంది. 90 90 అంటే 18.18. వినియోగము 18.18% తగ్గింది. వినియోగము 18.18% తగ్గింది, గుర్తుంచుకోండి. అండ్ చివరిగా దీని మీద మనకు క్వశ్చన్ అడిగారు. ఇది గతంలో అడిగిన ప్రశ్నలో ఆల్రెడీ మనం 4 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. 5వ ప్రశ్న చూడండి. 2002 సంవత్సరంలో ఇండియా జనాభా 2002 సంవత్సరంలో ఇండియా జనాభా 67.5 కోట్లు 67.5 కోట్లు అయితే 2002 సంవత్సరంలో తలసరి సిమెంట్ వినియోగం ఎంత? 2002లో ఇండియాలో తలసరి సిమెంట్ వినియోగం ఎంత? తలసరి సిమెంట్ వినియోగం ఎంత? భారతదేశం యొక్క జనాభా ఎవరు ఇచ్చారు అంటే అది ఎంత ఇచ్చిన క్వశ్చన్లో ఏ విలువ ఇచ్చారో అదే తీసుకోవాలి. క్వశ్చన్లో ఏ విలువ ఇచ్చారో అదే విలువ తీసుకోవాలి. చెప్పండి, తలసరి అంటే ఏమిటి? తలసరి అంటే పర్ హెడ్ ఎంత, పర్ హెడ్ ఎంత వాడారు సిమెంటు అని అర్థం. సో ఇక్కడ ఏంది, పూర్తిగా భారతదేశంలో 2002లో మొత్తం సిమెంట్ ఎంత వాడారు డివైడెడ్ బై భారతదేశం యొక్క పాపులేషన్ మనం చూడాల్సి ఉంటుంది. పాపులేషన్ 67.5 కోట్లు అని ఇవ్వడం జరిగింది. 67.5 కోట్లు ఇచ్చారు. సో ముందుగా మనం ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా చేయాలో మీకు జాగ్రత్తగా చూడండి. ఈ విలువలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతున్న 15, 20, 25, 25 ఈ విలువలన్నీ కూడా ఇవన్నీ కూడా క్వశ్చన్ ఏమి ఇచ్చారు? మిలియన్ టన్నులలో అని ఇవ్వడం జరిగింది. మిలియన్ టన్నులలో అని ఇచ్చారు. మరి మిలియన్ అంటే అర్థం చెప్పండి. మిలియన్ అంటే అర్థం ఏంటి మీకు తెలుసా? మనకు సంఖ్యావాదాలు, నెంబర్స్ సంఖ్యావాదాలు మనకు 2 రకాలుగా ఉన్నాయి. ఓకే, సో హిందూ అరబిక్ సంఖ్యావాదం అని ఒకటి ఉంది. హిందూ అరబిక్ సంఖ్యావాదం అంటే ఏమిటి? మనము వాడుతున్న సంఖ్యా విధానాన్ని, మన భారతీయులు వాడుతున్న సంఖ్యా విధానాన్ని హిందూ అరబిక్ సంఖ్యా విధానము లేదా సంఖ్యామానము అంటాము. అదేవిధంగా మరొకటి బ్రిటిష్ సంఖ్యామానం అని ఉంటుంది. మన యొక్క హిందూ అరబిక్ సంఖ్యామానంలో 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు ఈ విధంగా వస్తుంది. హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఈ లక్షలు, కోట్లు అనే వర్డ్ వాళ్ళు యూజ్ చేయరు. మిలియన్లు, ట్రిలియన్లు, బ్రిలియన్లు అనే వర్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే 2002లో ముందుగా ఎంత సిమెంట్ వినియోగం జరిగింది? 2002లో భారతదేశంలో ఉత్తర ప్రాంతంలో 20 టన్నులు, దక్షిణ ప్రాంతంలో 25 మిలియన్ టన్నులు, పశ్చిమ ప్రాంతంలో 45 మిలియన్ టన్నులు, తూర్పు ప్రాంతంలో 45 మిలియన్ టన్నులు. 45 + 45 90, 90 + 20 110, 110 + 20 130, 130 + 5 135, 135 మిలియన్ టన్నులు జరిగింది. మళ్ళీ వినండి, టన్ను అంటే ఒక టన్నుకి 1000 కిలోగ్రాములు ఉంటుంది. మరి మిలియన్ అంటే ఏందో మీకు తెలుసా? మనకు ఉన్న సంఖ్యావాదంలో 1, 10, 100, 1000, 10,000, 10,000, లక్షలు, 10 లక్షలు ఈ విధంగా మనం సంఖ్యావాదాన్ని మనం హిందూ అరబిక్ సంఖ్యా విధానం ప్రకారం వాడుతున్నాం. సో అదేవిధంగా మన బ్రిటిష్ సంఖ్యా విధానం ప్రకారము 1, 10, 100, 1000, 10,000, 100,000 మిలియన్ అని వాడడం జరుగుతుంది. అంటే 1 మిలియన్ అంటే 10 lakhs. ఈ క్వశ్చన్కి నేను హింట్ ఇస్తాను, మీరు చెయ్యండి.
క్వశ్చన్ని హింట్ ఇస్తాను, మీరు చేయండి. తలసరి సిమెంట్ వినియోగము అంటే మొత్తము వినియోగం బై జనాభా చేయాలి. మొత్తం వినియోగం ఎంత? 135 మిలియన్ టన్నులు. 1 మిలియన్ అంటే 10 lakhs. సో 135 ఇంటూ 10 lakhs చేసి దానిని 67.5తో మీరు 67.5 crores అంటే అర్థం ఏంటిది? 67,50,00,000 చేత డివైడ్ చేయండి, వచ్చేదే ఆన్సర్ అవుతుంది. ప్రతిదీ నేను చెప్పడం కాదు, మీరు ఓన్గా చేసే విధంగా ఉండాలి. మీరు కూడా దీని మీద స్కిల్స్ సంపాదించాలి. కాబట్టి సిలబస్ కంప్లీట్ చేయడం మన ఉద్దేశం కాదు, అవుట్పుట్ ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి మిత్రమా, మీరు ఓన్గా ప్రయత్నించండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ హింట్ ఇచ్చాను కాబట్టి మీరు చేయండి. మళ్ళీ చూడండి, దీనికి ఆన్సర్ ఏంటి? తలసరి సిమెంట్ వినియోగము అంటే మొత్తము వినియోగం బై జనాభా చేయండి. మొత్తం వినియోగం ఎంత? 135 మిలియన్ టన్నులు. 1 మిలియన్ అంటే 10 lakhs. కాబట్టి 135 ఇంటూ 10 లక్షలు బై 67,50,00,000 చేస్తే వచ్చే ఆన్సరు టన్నులలో ఉంటుంది. అది మీరు చేయండి. ఓకే. సో నా రిక్వెస్ట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ప్రతి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. విజయ పదాన పయనించండి. మరో వీడియోలో ట్యాబులేషన్ సంబంధించి మరికొన్ని క్వశ్చన్ మనం చూద్దాం. థ్యాంక్ యూ.